దేవుని పరిశుద్ధమైన నామానికి సంపూర్ణ మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు రంపచోడవరం నుండి వైరామవరం మండలం సువార్త క్యాంపు కొరకు దాదాపు 14 మంది దైవజనులుగా బయలుదేరి సువార్తకు వెళ్తూ ఉన్నాం. దేవుడు మా సువార్త క్యాంపులో రాకపోకలు ప్రయాణాల్లో తోడుండేటట్లు దయవుంచి ప్రార్థించాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. గ్రీటింగ్ టు ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. టుడే ఐ am came to వైరామవరం మండలం గాస్పల్ టూర్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ప్రేయర్. అది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసే ఉపకారములకు దేవుని పరిశుద్ధమైన నామానికి సంపూర్ణమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు రంపచోడవరం నుండి వైరామవరం మండలం ఆయా ప్రాంతాలు సువార్తకు వెళ్ళడానికి దాదాపు 24 మంది బయలుదేరి సువార్తకు వెళ్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఇట్టి సువార్త అద్భుతంగా జరిగినట్లు ప్రార్థించవలసిన వారై ఉంటున్నారు. గ్రీటింగ్ టు ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రైజ్ లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. టుడే గాస్పల్ ట్రిప్ from Vairamavaram. I am going to all pastors and evangelists. Please pray for this outreach program. Please pray for me, all of you. Thank you. Praise God. Hallelujah. పలకజీడి గ్రామం. అంటే ఈ ఊరు వెళ్తాను బాగానే ఉంది కానండి, మరి అన్ని రోడ్లు అసలు బాగాలేదు కదా. సందు గారు తీసుకుని వెళ్ళినా కానీ మనం రిసీవ్ తీసుకుని వెళ్తే బండి ఏమైనా అయ్యిందనుకండి, ఇక్కడ మనకి ఎవరు కూడా ఏదైనా అవుతే ఉండదు. అయ్యా రండి, నడుచుకుని వెళ్ళిపోదాం, కార్లు అక్కడ పెట్టి. దేవుని ప్రియమైన బిడ్డలారా, వైరామవరం మండలంలో గొందుకోట అనే గ్రామం వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ నుండి వెళ్ళడానికి రోడ్డు అనుకూలంగా లేని కారణం చేత మరలా వేరే గ్రామం వెళ్ళాలని మనం ప్రయాణం కొనసాగిస్తున్నాం. ప్రార్థన చేయండి. బిడ్డలారా, వైరామవరం మండలం సంగవలస అనే గ్రామానికి సువార్త నిమిత్తం వస్తున్నా. మీరు చూస్తున్న ఈ ప్రాంతం ఎంత భయంకరంగా ఉందో మీరు చూస్తున్నారు కదా. రావడానికి సరైన రోడ్లు కూడా లేని ప్రాంతం. ఇటు ప్రాంతము దేవుడి కొరకు సొంతం అవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో సువార్త చెప్పడానికి మేము ఈ ప్రాంతానికి వస్తున్నాం. ఇలాంటి ప్రాంతాల కొరకు మీరు ప్రార్థన చేయాలి. అనేక మంది రక్షింపబడినట్లు మీ వంతుగా తప్పక సహాయం చేయవలసిన వారై కూడా ఉంటూ ఉన్నారు. ఇక్కడ ఉంటున్న ఇల్లులు, ఇక్కడ ఉంటున్న గృహాలు లేక పాకలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా, ఎంత భయంకరంగా ఉంటున్నాయో. మనకున్న అవకాశాలు, చాలా అవకాశాలు వీళ్ళకి లేవు. వీరి కొరకు ప్రార్థన చేయాలి. మనము తప్పక మన వంతు సహాయం చేయాలి. దేవుడు
ఈ మాటను స్వీకరించి మీ హృదయాలు భద్రపరుచుకుని తప్పగా సహాయం చేసే ప్రేరేపణ ప్రభు మీకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతం యొక్క రూట్ మీరు చూస్తున్నారు, అందుని బట్టి మేము సంతోషిస్తున్నాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ పైన గ్రామాలు దాదాపు 3 లేక 4 గ్రామాలు ఉంటూ ఉన్నాయి. ఈ గ్రామాలు వర్ష బార్డర్కి చెందినవి. ఈ గ్రామానికి వెళ్ళడానికి సరైన దారి లేదు, రోడ్ మార్గం లేదు, కేవలం ఎడ్ల బండి వెళ్ళే రూట్ లాగా ఉంటూ ఉండగా దేవుని కృపను బట్టి ప్రార్థన పూర్వకంగా మీరందరూ చేస్తున్న ప్రార్థన బట్టి మేము వెళ్ళే ప్రతి సువార్త ప్రాంతంలో విజయం సాధిస్తూ దేవుని నామానికి మహిమకరంగా సువార్త చేయడం జరుగుతుంది. మా కొరకును ఈ సువార్త దళం కొరకు ప్రార్థించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇదే ఊరా ఇంకెళ్తా బాగుంది రూటు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు, మహాగణుడు, జీవం కలిగిన యేసు ప్రభువా, ఎంతో మారుమూల అయిన ఈ ప్రాంతం అయ్యా నాయన, ఎన్నో వ్యయ ప్రయాసలతో ఈ గ్రామానికి మేము వచ్చాం ప్రభువా. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని గ్రంథంలో వ్రాయబడింది. ఇది ఒక నాయన మారుమూల ప్రాంతం అయ్యా, చాలా కొద్ది ఇల్లులు మాత్రమే ఉన్నాయి. ఈ గ్రామం అందరూ రక్షింపబడుదురుగాక. ఇదిగో మేము సువార్తకు వెళ్తూ ఉండగా ప్రతి వారు హృదయాలు తెరవబడును గాక. సహాయం చేయండి, కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవునిచ్చే ఉన్నతమై మాను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవునిచ్చే ఉన్నతమై మాను పోగొట్టుకున్నారు. ఏ కులమైన, మతమైన, జాతైన, రంగైన దేవుని దృష్టి
సమస్యలతో ఉంటూ ఉన్నారా? బలహీనతలతో ఉంటూ ఉన్నారా? మీరు అనుకున్న పనులు జరగక అండ్ మీరు అనుకున్న ఆశలు నెరవేర్చక కృంగిన వారిగా ఉంటూ ఉన్నారా? యేసు సమస్తమును సాధ్యం చేయగలిగిన వాడు. యేసు దగ్గరికి మీరు రాగలిగితే యేసు మీకు సమాధానాన్ని ఇస్తూ ఉంటాడు. బైబిల్లో రాయబడింది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మేము రుచి చూసాం కనుక అది మీకు తెలియపరచడానికే ఈ ప్రాంతానికి వచ్చాం, ఈ గ్రామానికి వచ్చాం. లేకపోతే మీరు ఏదో చేయాలి, ఏదో చెందాలి, ఏదో తీసుకెళ్ళడం రాలేదు. దేవుని ప్రేమ మీకు అందించాలి. మేము ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థితిలో ఉండి ఈరోజు దేవుని యొక్క సువార్తను అందిస్తున్నాం అంటే దేవుడు గొప్పవాడు కనుక, గొప్ప రాజు కనుక. దేవుడు అంటాడు అపోస్తుల కార్యంలో 10:36 ప్రభు అందరికీ ప్రభువే. దేవుడు అందరికీ ప్రభు, మనందరికీ దేవుడు అతను గనక ఇక్కడ వేరే వేరే జాతి కాదు, మతము కాదు, కులము కాదు, వేరే వేరే కాదు, మనందరము కూడా ప్రభు బిడ్డలమే. మనకందరికి ఎవరికి కోస్తే రక్తం అవుతుంది, అందరికి అదే రక్తం వస్తుంది. నీకు వేరే రక్తం కాదు, నాకు వేరే రక్తం కాదు, మనందరము దేవుని బిడ్డలమే ఉన్నాము కనుక ఆ దేవుని ప్రేమ పంచడానికి సుదూర ప్రాంతము నుండి, రంపచోడవరం ప్రాంతము నుండి దైవజనుడుగా మీ గ్రామానికి వచ్చాం, మీ ప్రాంతానికి వచ్చాం. దేవుని ప్రేమ చూపించడానికే, దేవుని ప్రేమ మీకు అందించడానికే, దేవుని తెలుసుకోవడానికే మనం మీ దగ్గరికి వచ్చాం. లేకపోతే మాకు పని బాటలు లేక కాదు, లేదా మేమేదో చేయలేక కాదు. ఇక్కడికి రావడం వల్ల దేవాదేవుడు మీ యొక్క పరిస్థితులు చూస్తున్నాడు, మీ యొక్క పరిస్థితి జీవిత విధానాన్ని చూస్తున్నాడు. దేవాదేవుడు ప్రతిదీ చూడగలిగిన దేవుడు అతను. మనం ఈ రోజు ఇంత చక్కటి బిడ్డలు ఉన్నారు, ఇంత చక్కటి చిన్నాడు కుమార్తెలు ఉన్నారంటే ఇది దేవుని చిత్తం లేకుండా బిడ్డలు మనకు రారు. దేవుని చిత్తం లేకుండా కుమార్తెలు మనం ఉండలేం. మనమందరము కూడా దేవుని బిడ్డలము, దేవుని చెక్కులము కనుక ఎందరో మంచిగా సంతోషంగా ఈ బిడ్డలందరూ ఉంటున్నారు కనుక ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ చెప్పేది ఒకటే, దేవుడు
మార్చబడుతుంది, ఇంటిని మార్చబడుతుంది, స్థితిగతులు మారుస్తాయి. ఈ బిడ్డలు గొప్ప వాళ్ళు అవ్వాలంటే దేవుని దగ్గర పెడితే ఖచ్చితంగా దేవుడు వాడుకుంటారు. కనుక తల్లిదండ్రులారా, మీకులాంటి బ్రతికే నా బ్రతుకు జీకేవల్లి మండలం కూకలగొడిసి గ్రామం లకవరపేట మంగళపాలెం దేవరపల్లి ప్రాంతం అంటే కూడా మీకు తెలుసు. కొన్ని మంచిగాయన దేవుడు చాలా గొప్పవాడు. ఇక్కడ చాలా మంది కూలి ప్రజలు ఉన్నారు ఆ సహోదరి చెల్లి ఒడిశా ప్రాంతాల నుంచి. కనుక ప్రేమైన బిడ్డలారా, చెబుతున్న ఒకటే, దేవుడు చాలా గొప్పవాడు, చాలా గొప్ప దేవుడు. కనుక మీ మధ్యకు వచ్చాం. ఈ యొక్క బృందం ఎందుకో మీకేదో రాజకీయం కోసం చెప్పడం కాదు, లేకపోతే మీకేదో చెప్పే అడ్బలంగా చెప్పే పరిస్థితి కోసం నేను రాలేదు. మా పూట వేయండి, మా పూటకి వేయండి, మేము గెలుస్తాం, మీకు శాతం చేయలేదు. కానీ దేవుడు ప్రేమ మీ దగ్గర పంపించాడు కనుక ఇంత ప్రయాసపడి ఆ ప్రేమను అందించడానికి మీ దగ్గరకు వచ్చాం, ఆ ప్రేమను మీరు బోధించడానికి మీ దగ్గరకు వచ్చాం. మీ స్థితిగతులు మారాలంటే, మీ పరిస్థితులు మారాలంటే, మీ భవిష్యత్తు రాబోయే కాలంలో భవిష్యత్తు మార్చబడాలంటే ఇదిగో మీరు దేవుని దగ్గర రండి, మీ బిడ్డల దగ్గర దేవుని దగ్గర పెట్టండి. మీ స్థితిగతులు దేవుడు మారుస్తాడు, మీ పరిస్థితులు దేవుడు మారుస్తాడు, మీ అంధకార స్థితి దేవుడు మారుస్తాడు. మన బిడ్డల కన్నమే కాదు, బిడ్డలకి రాతలు రాసే వాళ్ళుగా మనం ఉండాలి. తల్లిదండ్రులు ఎలా ఉండాలంటే బిడ్డలకు గొప్ప స్థాయిలో ఉంచే వాళ్ళుగా మనం ఉన్నప్పుడే ఆ బిడ్డలు మనకి జీవితాన్ని ఇవ్వగలరు. మనము ఫుల్లుగా ఏమీ లోకములో ఎందుకులే ఈ బ్రతుకని మనం ఏమి చేయలేకపోతే దేవుడి రాజ్యం మనం వెళ్ళలేం. మారుమూల ప్రాంతము, ఈ ప్రాంత ప్రజలు చాలా మంది మనలో చాలా పేదవారిగా, చాలా మంది అంతంత మాత్రం వారిగా ఉంటున్నారు. ఇటువంటి ప్రజలకు మనము ప్రార్థన చేయాలి. దేవుని కృపను బట్టి మనకులాగా వారు సంతోషంగా ఉన్నట్లు ప్రార్థించి, ప్రార్థనతో పాటు మనం ఎంతైనా సహాయం చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇగో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కూడా మీరు చూడగలిగితే, లేక ఇక్కడ గృహాలు మీరు చూడగలిగితే, ఆ గృహాలు ఆ ప్రజలు కూడా చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. అటువంటికి వారికి సువార్త అందబడాలి, అటువంటి ప్రజలు రక్షింపబడాలి, వారు కూడా మనలాంటి సంతోషం పొందాలి. అలా సంతోషం పొందాలి, రక్షింపబడాలి అంటే మనం సువార్త చెయ్యాలి, లేక సువార్త చేయడానికి ఎదుటి వారిని పంపించాలి, అంటే ప్రార్థించాలి, ప్రోత్సహించాలి. ఇటువంటి గ్రామాలు అనేకమైనవి మా మన్య ప్రాంతాల్లో ఉంటూ ఉండగా అట్టి గ్రామాల కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. మనకు తోసినంత ఎంతో కొంత ప్రోత్సాహంతో ఇటు ప్రజలకు సువార్తను చెబుదాం. దేవుడి ఈ మాటలు దీవించును గాక. That is gospel in the ministry, the wonderful changing in the house bleeding, in the house player, that is changing the father and the mother.
మనము ఏదో మతాన్ని స్థాపించడానికో లేకపోతే మరొకటి ఏదో చెప్పడానికి రాలేదు. సత్యాన్ని తెలియపరచడానికి, మేము తెలుసుకున్న మంచి మార్గం తెలియపరచడానికి. మేము ఎక్కడో అమెరికా ద్వారా కాదు, లేకపోతే దూర దేశంలో కాదు. మేము మీ గ్రామమే. అంటే మాది కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడ. రండి మీరు అందరూ ఆ చిన్న పిల్లల్ని పిల్లండి, రండి. చాలా ఇంటీరియర్ ప్రాంతం. ఓ తమ్ముడు, ఓకేనండి, ఓకే. నువ్వు మమ్మల్ని చూడాలి. చాలా మారుమూల ప్రాంతం. నిజానికి సియోన్ పాస్టర్ గారు చెప్పినట్లు గండులు గండులు కాలువలు దాటుకుని మీ గ్రామం వచ్చాం. మీరు వెళ్ళిపోండి అన్నా కానీ వెళ్ళబుద్ధి వేయడం లేదు మిమ్మల్ని చూసి. నిజానికి దేవుడు మిమ్మల్ని దీవించాలి, మీ కుటుంబాన్ని దీవించాలి, మీ బిడ్డను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరము తలో రూపాయి వేసుకుని మీకు తీసుకొచ్చిన ఈ బట్టలు అవ్వచ్చు, బియ్యం అవ్వచ్చు, ప్రేమతో మీకు ఇచ్చినప్పుడు మీరు మంచి మనసుతో తీసుకున్నారు. రానున్న కాలంలో మీ స్థితులు మార్చబడాలి. చాలా మారుమూల ప్రాంతం. మన పిల్లలకు చాలా బట్టలు ఉంటాయి. మన పిల్లలు వేసుకోగా ఎన్నో బట్టలు మనం పక్కన పాడేస్తాం. పిల్లలు చూస్తున్నారు కదా, ఏమంటే షర్ట్ ఉంటే నిక్కర్ లేదు, నిక్కర్ ఉంటే షర్ట్ లేదు. ఇలాంటి పిల్లలకు మనం సహాయం చేయాలి. అప్పుడు దేవుడు మనం దీవిస్తూ ఉంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ఊరు రావడానికి ఒక వాగు అడ్డుగా ఉంది. వెళ్ళడానికి నిజానికి అష్ట కష్టాలు. కారు పైకి ఎక్కడం లేదు. సేవకులందరూ వెనకాల ఉండి తోస్తున్నారు. ప్రార్థన చేయాలి మీరు ఇలాంటి ప్రాంతాల కొరకు. విశ్వాసంతో ఉన్నాను, నా కారు అది వెళ్ళిన తర్వాత వెళ్ళాలి. అంటే ఇటువంటి ప్రాంతాలు రావడం నిజానికి ఎన్ని కష్టాలైనా చాలా సంతోషం. దేవుని బిడ్డలు శుద్ధాత్మ కారు ఇలా ఇబ్బంది పడింది, చాలా ఇబ్బంది పడ్డాం. వెనకల నుంచి తోసి వాళ్ళ బట్టలు పాడైపోయిన సమక్షంలో కాలువలో కడుక్కుంటున్నారు. దేవుని సంఘ పెద్దలు, సువార్థికులు, సంఘ సేవకులు ఇలా చేసుకుంటున్నారు. పెయింట్ మొత్తం ఇలా బురదలు అయిపోయినాయి. కాళ్ళు మొత్తం, జోళ్ళు మొత్తం ఇలా అయిపోయిన సమక్షంలో నీట్గా అన్నీ మరీ ఇంకా 4-3 ఊర్లు సువార్త చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఇంకా ఈ దేవుని బిడ్డలు ఇంకా ఆహారం కూడా ఇంకా ఏమీ తీసుకోలేదు. తీసుకోలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. జోళ్ళు మొత్తం తడిసిపోయినాయి, మొత్తం బురదలుగా ఉన్నాయి. చాలా ఇదిగో అయ్యగారు, చంద్రపాల అయ్యగారు ఇప్పుడే బండి నడిపి సెలవు తీసుకుంటున్నారు. అంత దేవుని జోడు పాడండి, నేను కొంటానులే మీకు. మీరు ఎవరు లేకపోతే ఆ కారు ఎక్కదండి, సమస్య లేదు ఎక్కడ. దేవుని చిత్తము ఇంత మంచిగా కార్యం జరిపించుటకు దేవుడు ఉన్నాడు. ఏసయ్యను నమ్మాలి, ఏసయ్యను నమ్మాలి, ఏసయ్యను నమ్మాలి, ఏసయ్యను నమ్మాలి, ఏసయ్యను దేవుడు, ఏసయ్యను నమ్మాలి, ఏసయ్యను నమ్మాలి, ఏసయ్య దేవుడు, ఏసయ్య దేవుడు. దేవునికి స్తోత్రం. దేవి పూరు సింహాసనత
ఉగమని మహాపురుతి మా కనక మావకియే ఎరికి మంజోరిమో ఎరికి మంజోరిమో కర్మ బెస్తావు మమ కర్మ బెస్తావు కర్మ బెస్తావు మమ కర్మ బెస్తావు దేవి పూరు సింగసనట కుగమని మహాపురుతి మా కనక మావకియే ఎరికి మంజోరిమో కర్రాగంటి నిందాయే కర్రాగంటి నిందాయే కర్రాగంటి నిందాయే కర్రాగంటి నిందాయే యేసయ్యను నమ్మాలి నమ్మాలి యేసయ్యను నమ్మాలి 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 యేసయ్య దేవుడు దేవుడు యేసయ్య దేవుడు యేసయ్య దేవుడు బోలో యేసుక్రీస్తు మహారాజుకే అందరూ చెప్పండి నమ్మాలి నమ్మాలి యేసయ్యను నమ్మాలి सरना के लिए मालूम है, अच्छा के लिए दाई देरना के लिए है ना। वो चिना वाला वो पेद्दा वाला पेला वाला है नहीं नहीं मारचे है तेना पुटा हले मने छोटा हले मने बन्ना करते मने है मन्ना अच्छे हले करना है पूर्ण आला चीते करना करना है దేవుని కి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా పాడండి అరే బట్టలు తీయండి పిల్లలకి పిల్లలు ముందు అమ్మాయిలకి తేండి 3 చీరలు తేండి 1 2 3 చీరలు ఓరన్నా ఓరన్నా యేసుని చాటి వేరే లేరన్నా లేరన్నా యేసే దైవం చూడనా చూడనా యేసే దైవం చూడనా చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్ పవిత్ర జీవ తెచ్చాడన్నా తెచ్చాడన్ చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్ పవిత్ర జీవ తెచ్చాడన్నా తెచ్చాడన్నా అద్వితీయుడు నాది దేవుడు ఆదరించెను ఆదుకొనెను అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదుకొనెను హల్లెలూయా దేవునికి స్తోత్రం కపడ దినహేనా అయ్యా ఆశీర్వాదం గారు మీరు కూడా రండి बोलो कृष्ण महाराज के ఓయ్
అల్లా నేరేడల్లో అల్లా నేరేడల్లో అల్లల నేరేడు అల్ల నేరేడు అల్లా నేరేడల్లో అల్లా నేరేడల్లో అల్లా నేరేడల్లో అల్లల నేరేడు అల్ల నేరేడు అల్లా నేరేడల్లో చుక్కలు చేసినాడు చంద్రుణ్ణి చేసినాడు చుక్కలు చేసినాడు చంద్రుణ్ణి చేసినాడు ఓకే ఓకే దేవ దేవ అల్లా నేరేడల్లో అల్లా నేరేడల్లో అల్లల నేరేడు నేరేడు అల్లా నేరేడల్లో అల్లా నేరేడల్లో అల్లా నేరేడు యేసు ప్రభు గొప్ప దేవుడు. ఆ ప్రభు కొరకు చెప్పడానికి తెలుసు తెలుసు అంటమే మాకు ఎవరు తెలుసు. అమ్మ మేము యేసు ప్రభు కొరకు చెప్పడానికి రంపచోడవరం నుండి ఇక్కడికి వచ్చాం. మాకెవరు తెలిసిన వాళ్ళు అల్లే విను, మాకెవరు తెలుసు. పాప అయితే సరిపోదు, పర్లేదు మన గారు ఏంటి అది తీసేసి వేస్తారు లేకపోతే. మేము రంపచోడవరం నుండి వచ్చాము.
వెళ్ళడానికి సరైన దారి లేదు. There was no way to came to here, సరైన వైద్య సౌకర్యం లేదు. and no medical facility here, అలాగని వస్త్రాలు కూడా సరిగ్గా లేని ప్రాంతము. and no proper clothes were from here. అలాంటి ప్రాంతాన్ని ప్రేమించి సువార్త చెప్పడానికి మేము అందరం ఈ గ్రామానికి వచ్చాం. We came from to preach God's love to here. మనకున్న వస్త్రాలు వీరికి లేవు. The clothes we have, there was no clothes was there. మనకున్న భోజనం వీరికి లేదు. The good quality food was not provided by here. మనకున్న గృహాలు వీరికి లేవు. The good house was not by here. కనుక మనం ప్రార్థన చేయువారుగా ఉన్నాము. So we all prayer for these people. ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా Not at all prayer ఎలాంటి వారు కొరకు at these people. మన వంతుగా వారి సంతోషం సరదాతో చూసారా ప్రియులారా ఇలాంటి ప్రేమ ఆశీర్వదించబడాలని కంపచోడవరం ఆ పరిసర ప్రాంతం నుండి దేవుని సేవకులు మరియు సువార్తికులుగా దాదాపు 14 మంది సంఘవలస ఈ గ్రామము అనగా సంఘవలస అనే గ్రామాన్ని దర్శించడానికి ప్రభు కృప చూపించాడు. పెట్టారా, ఇది వైరామవరం మండలం సంఘవలస అనే గ్రామం అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలానికి చెందింది. దేవుడి
నమ్మాలి 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 దేవుడు దేవుడు యేసుక్రీస్తు మహారాజుకే. ఈ సమయంలో మా ప్రియులు దైవజనులు ఆశీర్వాదం గారు కొన్ని దేవుని మాటలు తెలియపరుస్తారు. అవి వద్దన్న వాళ్ళకి వద్దనే సంఘవలస గ్రామస్తులకు దేవుని బిడ్డలకు ఈ గ్రామ ప్రజలకు ఈ సువార్త అందించడానికి మేము వచ్చాం. మీకు తెలియచేయడానికి మేము ఈ స్థలానికి వచ్చామండి. ఇంకా ప్రభు ఎరిగినటువంటి వారు ఎరిగిన వారు మీ సంఘ సంఘవలస గ్రామంలో ఏమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే మీ ఇక్కడ చర్చిలు ఉన్నాయి, హాస్టల్ ఉన్నాయి, వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయి మీరు దేవుని నమ్మండి, దేవుని రుచి చూడండి. దేవుడు ఇలాంటి వాడు మీకు తెలియచేస్తాడు. దేవుడు మీ మనసును మారుస్తాడు, మీ హృదయాలకు మారుస్తారు, మీ కుటుంబాలు కడతారు, శాంతి సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు. అంతేకాదు కానీ మీతో మాట్లాడతాడు. మీ సంఘానికి వెళ్ళిపోయి ఇక్కడ చర్చలు ఉన్నాయి, చర్చల దగ్గరికి వెళ్ళిపోయి నమ్మాలి. చివరికి పరలోక రాజ్యం చేర్చబడాలి అంటే నమ్మాలి 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 యేసయ్య నమ్మాలి 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 యేసయ్య నమ్మాలి. దేవుడు దేవుడు యేసయ్య దేవుడు యేసుక్రీస్తు మహారాజుకే జై. నరకమంటే అసమధికారన్న అది భగవగా అమ్మనే అగ్నికొండమన్న. నరకమంటే అసమధికారన్న అది భగవగా ఆయన కూడా మౌత్ ఇట్లు మాట్లాడతాడు. ఇది ఊరు అన్నావు తమ్ముడు సంఘవలస గ్రామ ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, మీ అందరికీ యేసు ప్రభు యొక్క శుభవార్తను తెలియపరచడానికి రంపచోడవరం నుండి మేము మీ మధ్యకు వచ్చాం. యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభు మంచి దేవుడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రం విడిచిపెట్టేవారు కాదు. అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఓకే ప్రియులరా, మీ గ్రామంలో ఉంటున్న మీరందరూ క్షేమంగా ఉండాలని, మీరందరూ సంతోషంగా ఉండాలని
రథం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చాపిన పిలుచుచున్నాడు. అతులమైన మన కొరకు రథం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాపి పిలుచుచున్నాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నువ్వు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నువ్వు తెలుసుకున్నావా? నువ్వు తెలుసుకున్నావా? నువ్వు తెలుసుకున్నావా? बोलो यीशु क्रिस्त महाराज के జై! बोलो यीशु क्रिस्त महाराज के జై! నమ్మాలి నమ్మాలి యేసయ్యను నమ్మాలి, నమ్మాలి నమ్మాలి యేసయ్యను నమ్మాలి, నమ్మాలి నమ్మాలి యేసయ్యను నమ్మాలి. దేవుడు దేవుడు యేసయ్య దేవుడు, దేవుడు దేవుడు యేసయ్య దేవుడు. నమ్మాలి నమ్మాలి యేసయ్యను నమ్మాలి, నమ్మాలి నమ్మాలి యేసయ్యను నమ్మాలి. बोलो यीशु क्रिस्त महाराज के జై! మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియులరా, ఈ మధ్యాహ్న సమయంలో బంగారు బంద అనే ఈ గ్రామ ప్రజలందరికీ కూడా సంతోషకరమైన శుభవర్తమానం తెలియపరచడానికి రంపచోడవరం ఆయా పరిసర ప్రాంతాల నుండి మీ గ్రామానికి రావడం జరిగింది. ఆ సంతోషకరమైన విషయము ఏంటి అనగా 2024 సంవత్సరాలకు పూర్వం యేసు ప్రభు అనే దేవుడు మానవుడిగా మానవులందరినీ రక్షించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చిన విషయం. యేసు గొప్పవాడు, యేసు మంచివాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మానవులందరూ పాపము చేసి, పాపము కూడా బైబిల్లో వ్రాయబడింది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఈ పాపం పోవడానికి మానవులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో దాన ధర్మాలు, పూజలు, పునస్కార్యాలు చేస్తున్నారు. కానీ మానవుడు పాపం పోవడం లేదు, మానవుడు సంతోషము శాంతిని పొందలేకపోతున్నారు. మానవుడు చేసిన ప్రతి పాపమునకు అండ్ దేవా
పాపం లేని వారు ఎవరు కూడా లేరు. అందుకనే దేవుడే మానవుడిగా పాపం లేని వాడిగా వచ్చి మన పాపాలన్నీ ఆయన భుజం మీద వేసుకుని మన కొరకు ఆయన తన రక్తాన్ని కార్చాడు. ఈ సత్యాన్ని మీరు గమనించగలిగితే, ఆ ప్రభు రక్తము చేత మీ పాపాలు కడుగుకోగలిగితే మీకు వర్ధిల్లుదురుగాక. ప్రతి ఇరుకు ఇబ్బందులు, ప్రతి లోటులు తొలగించండి. అలాగే ఇక్కడ స్కూల్లో ఉంటున్న ఇదిగోండి టీచరు, అలాగే పిల్లలు, వీరందరూ దీవించండి అయ్యా. వీరు ప్రయాసంతో దూరం నుండి వచ్చి చదువు తెలియపరుస్తూ ఉండగా అందరూ చదువుకొని ప్రయోజకులుగా మార్చబడడానికి కృప చూపించండి. పాటలు పాడుకుంటూ మేము ఇదిగో ఈ గ్రామానికి వెళ్తుండగా కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మానవా నీ పాపం మానవా, నీ సయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా, నీ సయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు, ఎంతకాలము దుఃఖము మునిగియుందువు, ఎంతకాలము యేసుని పాపం విడిచిపెట్టుదు, ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు, ఎంతకాలము వ్యసన పరులదై తిరుగుచుందువు, ఎంతకాలము దుఃఖములోని మునిగియుందువు. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందును. యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందును. యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును. ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపను పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది నుండి దేవుడు తప్పించాడు, రక్షించాడు. ఈ రోజు మీ మధ్యన మేము ఉన్నామంటే మా ద్వారా దేవుడు ఎంతో కార్యం చేశాడు. మా ద్వారా దేవుడు ఎంతో మాకు కృప చూపించాడు. మాకు చూపించిన దేవుడు, మాకు ఆదరించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆదరించాలని, మాకు పోషించిన దేవుడు మిమ్మల్ని కూడా పోషించాలని, మా బాధల్లో, మా కష్టాల్లో, మా ఇరుకుల్లో, మా యొక్క సమస్యల్లో, మా అనారోగ్యాల్లో కూడా దేవుడు బాగు చేశాడు. మీకు కూడా బాగు చేస్తాడు. మీకు కూడా అదే కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మేము దేవుని ప్రేమ అందించడానికి మీ ప్రాంతానికి వచ్చాం, మీ గ్రామానికి వచ్చాం. కానీ మీ యొక్క గ్రామము ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మీ ప్రజలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, గ్రామం మొత్తం కూడా దేవుని మీద ఆధారపడితే దేవుడు కార్యం చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు మహారాజుకే నమ్మాలి, నమ్మాలి, యేసయ్యను నమ్మాలి, 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 యేసయ్య నమ్మాలి, దేవుడు, దేవుడు, యేసయ్యను దేవుడు, 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 యేసయ్య దేవుడు, నమ్మాలి.
యేసయ్యను నమ్మాలి బోలో యేసుక్రీస్తు మహారాజుకే జై అమ్మ మీ పాపం పోవాలంటే యేసును నమ్మాలి శాంతి కలగాలంటే యేసును నమ్మాలి మీ యొక్క కుటుంబ సభ్యులందరూ సుఖ
గొప్ప దేవుడానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ దేవజనులుగా, నీ సేవకుడుగా, నీ యాజకులుగా తండ్రి, ప్రత్యేకంగా నీ తండ్రి గారిని పాదాల మీద పెట్టి నీ చేతుల సమర్పిస్తున్నాం తండ్రి దేవా. మేము ప్రార్థన చేస్తుండగా అద్భుతమైన కార్యం నీ నామములో జరుగును గాక. స్వస్థపరచు యెహోవా నేను అన్నావు, మీరే స్వస్థపరచుదురు గాక. గాయపడిన హస్తాలు మీరు తాకుదురు గాక. గాయము చేయవాడిని నేను, గాయం కట్టువాడిని నేను, నా చేతిలో స్వస్థపరచబడిన వాగ్దానం ఇచ్చావు. నీ వాగ్దానం ఇచ్చిన దేవుడు యేసు నామములో నెరవేర్చుదువు గాక. నీ యొక్క కుమారుడికి ప్రభా నీ నామములో మీరు భద్రపరచుదురు గాక. ముందు వెనుక కుడి ఎడమ మీరే అవరించుదురు గాక. బిడ్డడికి ఇచ్చిన ప్రభా ఇదిగో నా సంతానం అయితే, ఇదిగో నేను కోడలైనా బిడ్డలైనా ఎవరైనా ధైర్యంగా ఉంచుదువు గాక, ధైర్యపరచుదువు గాక. అయా నీ చిత్తములోని బిడ్డలు నాయన ముందుకు నడవడానికి అట్టి కృపను దయచేయమని ఆశిస్తున్నాను. ఈ గాయాన్ని యేసు నామములో ముడుతున్నానయ్యా, మీరే స్వస్థత విడుదల కలుగును గాక. నాడు ప్రభా ఎజ్కేలు ఎముకలు అతికినట్లుగా ఏవనైనా ప్రియకుమారి ఎముకలు అతికించుదువు గాక. బలమైన ఎముకలకు అతకబడును గాక. అగ్ని జ్వాలలు బిడ్డడి మీద దిగును గాక. పరిశుద్ధాత్మ అవరించబడును గాక. ముందు వెనుక కుడి ఎడమ మీరే అవరించుదురు గాక. నీ ఆత్మ అభిషేకముతో అల్లాడబడును గాక. ఈ బిడ్డని అభిషేకించమని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ బిడ్డని తాకమని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ బిడ్డని ప్రభావ మీరు ముట్టమని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ బిడ్డని యేసు నామములో తాకుదురు గాక. నీ ఆత్మ బిడ్డడి మీద అల్లాడును గాక. నీ ఆత్మ సంచారము జరుగును గాక. నీ కెరేబిలిటీ బిడ్డని అల్లాడబడును గాక. నీ ఆత్మ సంచారము జరిగించుదువు గాక. మేము కదయ్యా, నీవే శక్తి చేత బలము చేత ఉంటుదువు గాక. ప్రార్థన చేసేది మేము గాని, అడిగేది మేము గాని, నీవే కార్యం చేసే దేవుడవయ్యా. అద్భుతం జరుగును గాక, ఆశ్చర్యం జరుగును గాక. ఓ నైనా నీ దైవ సేవకులుగా అనేక మంది విరాళాలు ఇచ్చే ఉన్నారు తండ్రి. ఆ యొక్క చేతులు మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. దేని మీద ఆధారపడి ఇచ్చారో దాని దగ్గర ప్రతిఫలం మీరు దయచేదురు గాక. ఈ కుటుంబానికి ఆదరణ, ఈ కుటుంబానికి ధైర్యము, ఈ కుటుంబానికి మేలు, ఈ కుటుంబానికి ఆశీర్వాదము యేసు నామములో వచ్చును గాక. తండ్రి ఈ ప్రదాసులు ఏమైనా కాలంలో పనిచేస్తున్నా ఈ మోసేని పెట్టి నీకు వందనాలు. ఓ నాయన కుమారుని పెట్టి నీకు వందనాలు. కుమారుడు ద్వారా ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి, ఈ కుమారుడు దగ్గర తీసుకొచ్చిన దేవానికి స్తోత్రాలు. ఓ నాయన ఈ భూలోకంలో మేము దీవిస్తున్నాం కుటుంబాన్ని, పరలోక రాజ్యములో దీవించుదువు గాక. యేసు నామములో ఆర్థిక ద్వారాలు అందించుదువు గాక. పరలోక ద్వారాలు తెరవబడును గాక. ఆర్థిక ద్వారాలు అందబడును గాక. కార్యం చెయ్యి యేసు ప్రభు. నువ్వు మరణించి గుణాత్మక జీవాధారమైన ఈ జీవపూట పొంగిపొల్లింది. సమస్త ప్రపంచానికి కారణాశ్రమం తెరవబడింది. ఓ జీవపూట నిండిన దైవ కృప విశ్వ ప్రపంచాన్ని అవరించి మా కొరకు మిమ్మల్ని మీరు శూన్యపరుచుకున్నారు. మా కొరకు దివాకరణ పూటల తిరుగుతాం నుండి పొంగిపోయినా ఓ దివ్య రక్తమా జీవ జలమా నివసించిన పాపమనే సీకట రాత్రి వాక్యం వ్యక్తుల్లో శుద్ధి చేయబడును గాక. యేసు నదుని హృదయం ముఖ్యంగా దేవా నీ యొక్క దేవాలయము, నీ మందిరం ఈ కుమారుడే ప్రభా. ఇదిగో నా దేవాలయం అంటున్నావు, నా ఆలయం అంటున్నావు. ఈ కుమారుడిని చొత్తుగా మార్చబడును గాక. ఈ కుమారుడు ద్వారా అద్భుతమైన కార్యం నీ నామములో నువ్వు జరిగించు. మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసుక్రీస్తు పుణ్యనామములో ఇచ్చున్నాను తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఇప్పుడే ఈ బిడ్డను శుద్ధుడిగా, స్వస్థతతో, బలముతో నింపును గాక. ఆమేన్. బిడ్డలారా మీరు అందరూ అలాగుంటే మనోజ్ ఇక్కడికి రామ్మా. నా దాంట్లో తీయండి. కాదు బ్రదర్, అవతల వేరే ఊరుందంట. రండి వచ్చేసేయండి. దేవుడు మారుస్తాడు. మన బిడ్డల కన్నమే కాదు, బిడ్డలకి రాతలు రాసేవాళ్ళుగా మనం ఉండాలి. తల్లిదండ్రులు ఎలా ఉండాలంటే బిడ్డలకు గొప్ప స్థాయిలో ఉంచేవాళ్ళుగా మనం ఉన్నప్పుడే ఆ బిడ్డలు మనకి జీవితాన్ని ఇవ్వగలరు. మనము ఫుల్లుగా ఏమీ లోకములు ఎందుకులే ఈ బ్రతుకని మనం ఏమి చేయలేకపోతే దేవుడు రాజ్యం మనం వెళ్ళలేం. ఈ యొక్క మాటలు దేవుడు దీవించునుగా. ఇక్కడ బురదకోట ఉందా? వర్షాకాలం అయితే ఇక్కడ చాలా అదే మనం పోలవరం వెళ్ళినప్పుడు సేమ్ ఇలాగే ఉంది చూసారా? బాగుంది. బండి నడిపారు కదా ఆ లైన్ లో. అప్పుడు తిరగబడిపోయింది. నల్ల రేగడి కాదండి, అదే సౌడు మట్టి అంటారు.
నల్ల రేగడి మట్టి అంటే మీకు ఎలాగుంటుంది అనుకున్నాను. దేవీపట్నం గోదావరి మునిగిపోయింది కదండి, అదంతా నల్లమట్టి. నల్లమట్టి కానీ బ్రదర్ భలే ఉందండి. ఇంత లేదు కానీ లోతు ఎదర బాగలేదు. రోడ్డు బాగుంటే ఏదో లేదు నయం, ఇంకా కిందకి దిగలేదు కానీ కిందకి దిగితే పైకి ఎక్కలేకపోతున్నా. కష్టం బ్రదర్, తిప్పడం కూడా లేదు. వర్షాకాలం రాలేం, ఈ రూట్ రాలేం. వర్షాకాలం ఈ మట్టి రోడ్డు ఎలా ఉంటదంటే పైన జారిపోద్ది, బండి బ్రేక్ ఆగదు, బండి ఎలా తొలుకుంటే వెళ్ళిపోతుంది. వెళ్ళి కాలంలో అవుతుంది సార్. ఇప్పుడే మన మట్టి మన మాట ఉంది ఇది. పడుతున్నా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ఊరు రావడానికి ఒక వాగు అడ్డుగా ఉంది. వెళ్ళడానికి నిజానికి అష్ట కష్టాలు. కారు పైకి ఎక్కడం లేదు. సేవకులందరూ వెనకాలండి తోస్తున్నారు. ప్రార్థన చేయాలి మీరు ఇలాంటి ప్రాంతాల కొరకు. విశ్వాసంతో ఉన్నాను, నా కారు అది వెళ్ళిన తర్వాత వెళ్ళాలి. అండ్ ఇటువంటి ప్రాంతాలు రావడం నిజానికి ఎన్ని కష్టాలైనా చాలా సంతోషం. ఆయన ఇంకా మనకి కూడా అలా కట్టుకుంటే రాళ్ళు, మన దగ్గర అలాగ ఉండదు. బడేలు లాక్కెళ్ళిపోతాను నేను. మనం ఇది ఆశీర్వాదం గారు వెళ్ళింకేసి వెళ్ళాలి. అలాగెళ్ళి అలాగే ప్రార్థన చేస్తుండగా ఆ జ్వరము బిడ్డను విడిచి బయటకు పోవునుగా. ఇప్పుడే నువ్వు శుద్ధి చేసి స్వస్థపరిచినందుకు వందనాలు తెలియపరచు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఒక బట్టలు ఉంటాయి చిన్న రమ్ము ఆ బయట అన్ని తండ్రి. దేవదేవా పుష్పంతానిదేనయ్య దేవదేవా అల్లా నేరడల్లో అల్లా నేరడల్లో అల్లల నేరడల్ల నేరడో అల్లా నేరడల్లో అల్లా నేరడల్లో అల్లా నేరడల్లో అల్లల నేరడల్ల నేరడో అల్లా నేరడల్లో. ఆశీర్వాదం గారు మీరు కూడా రండి. గురు కృష్ణ మహారాజ్ కి అల్లా నేరుడల్లో అల్లా నేరుడల్లో అల్లల నేరుడల్ల నేరుడు అల్లా నేరుడల్లో అల్లా నేరుడల్లో అల్లా నేరుడల్లో అల్లల నేరుడల్ల నేరుడు అల్లా నేరుడల్లో. రెండు మన్నో తల్లాయి చకనీ పేదవారిగా ఉన్నారు. చాలా ఆర్థిక ఒక రాష్ట్రానికి దూరం ఉండవచ్చు కానీ నీవెవరికి దూరంగా ఉన్నవాడవు కావు ప్రభువా. నీ కన్నులు లోకమంతటా సంచారం చేయించున్నవి నాయన. కొండల్ని లోయల్ని సృష్టిని మనుషుల్ని నీవు చూచుచున్న దేవుడవు. ఈ గ్రామ ప్రజలు మీరు దర్శించండి. మేమే ఎంతో పేదవాళ్ళు నాయన, ఎంతో నాయన దూరములు ఉన్నారు. వీరు నీకు దగ్గరగా ఉంటే నిన్ను తెలుసుకుంటే అంతే చాలు ప్రభువా. నీవు పిలుస్తా ఉన్నావు ప్రభువా నాయన. తండ్రి ధనవంతుల కాదు కానీ ధనవంతులేమి దరిద్రులేమి లోక నివాసులందరూ నా వైపు చూడమని చెప్తున్నావు. వీరందరూ నీ దగ్గరకు వస్తే వీరొక గొప్ప దీవెన నీ వెలుగును చూస్తారు. మీ సన్నిధి బిడ్డలతో నడిపించండి. ఈ మాటలు ప్రభువా వీరి యొక్క గృహంలో వీరి యొక్క గ్రామంలో ఫలింపచ్చి నిజమైనటువంటి దేవుడు ఎవరో మనుషులు కూడా తెలుగులాగా సహాయం చేసి నడిపించి కృపలు భద్రపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాం.
వీడియో తీస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సిటీలోవా తీసావా? వీడియో తీసానండి. రావులకోట గ్రామ ప్రజలారా, రేవులకోట గ్రామ ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అయ్యా నాకు తెలుగు మాట్లాడతాను, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తారా? రెండు ఈ ఖచ్చితంగా తీయమ్మా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. Your gospel in the blessing now in the today English almost there. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది చాలా మారుమూల ప్రాంతము. The interior place in the Koyur Mandal. ఈ ప్రాంత ప్రజలు చాలా మంది మనలో చాలా పేదవారిగా, చాలా మంది అంతంత మాత్రం వారిగా ఉంటున్నారు. ఇటువంటి ప్రజలకు మనము ప్రార్థన చేయాలి. దేవుని కృపను బట్టి మనకులాగా వారు సంతోషంగా ఉన్నట్లు ప్రార్థించి, ప్రార్థనతో పాటు మనం ఎంతైనా సహాయం చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. This is place interior place. Then present in the now the God in the prayer put to the God in the gospel ministry always the working there. ప్రియా దేవుని బిడ్డలారా, ఇగో ఇక్కడ కూర్చున్న వారిని అందరినీ కూడా మీరు చూడగలిగితే, లేక ఇక్కడ గృహాలు మీరు చూడగలిగితే, ఆ గృహాలు ఆ ప్రజలు కూడా చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. అటువంటికి వారికి సువార్త అందబడాలి, అటువంటి ప్రజలు రక్షింపబడాలి, వారు కూడా మనలాంటి సంతోషం పొందాలి. అలా సంతోషం పొందాలి, రక్షింపబడాలి అంటే మనం సువార్త చెయ్యాలి, లేక సువార్త చేయడానికి ఎదుటి వారిని పంపించాలి, అంటే ప్రార్థించాలి, ప్రోత్సహించాలి. ఇటువంటి గ్రామాలు అనేకమైనవి మా మన్య ప్రాంతాల్లో ఉంటూ ఉండగా, అట్టి గ్రామాల కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. మనకు తోసినంత ఎంతో కొంత ప్రోత్సాహంతో ఇటు ప్రజలకు సువార్తను చెబుదాం. దేవుడి ఈ మాటలు దీవించును గాక. That is gospel in the ministry, the wonderful changing in the house bleeding, in the house player, that is changing the father and the mother in the individual place. First available in the gospel, and always payment to that God. Okay. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో చిన్న